రాక్షసి మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అసలు డైరెక్టర్ గారు చాలా ఏమంటారు ఒక ఆడియన్స్ అక్కడ కూర్చోబెట్టేసిండు. సీరియస్ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో మొత్తం అన్ని ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో అన్నిట్లో ఆయన 100% ఇచ్చిండు, ఆడియన్స్ మెప్పించిండు. మూవీ మాత్రం చాలా బాగుంది. హీరో గారు యాక్టింగ్ అండ్ హీరోయిన్స్ యాక్టింగ్ అండ్ పోలీస్ ఆఫీసర్ గారు యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ హీరో గారు కాబట్టి ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనకి ఇంట్రెస్టింగ్ గా కలగాలని చాలా కష్టపడ్డాడు. అది ఆడియన్స్ మనం ఎంజాయ్ చేస్తుంటే అది కనబడుతుంది. మొత్తం హాల్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. కంపల్సరీ ఓ అందరూ రాక్షసి మూవీ ఎంజాయ్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, డైరెక్షన్ ఎవ్రీథింగ్ 100% ఇచ్చేసాడు. కంపల్సరీ కనెక్ట్ అయిపోతారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరూ నమస్కారం. అందరూ రాక్షస సినిమా చూడడం జరిగింది. డైరెక్టర్, రైటర్, యాక్టర్ సిరాజ్ చించి పడేసాడు. అదిరిపోయింది నిజంగా. నిజంగా చాలా చాలా బాగుంది ఆ సినిమా. మన బేబీ సినిమా మన అబ్బాయిలకి అయితే ఓ అందరూ రాక్షస అమ్మాయి కోసం చూడండి. నిజంగా ఒక అమ్మాయి చేతబడి చేసి ఒక అమ్మాయి హీరోని ఎలా హింసించింది అనే పాయింట్ చాలా కొత్తగా చూపించారు. అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని చంపుతున్న ఒక హీరో, ఆ హీరో అనాలా విలన్ తెలియదు కానీ మంచి చూపించే సినిమా మాత్రం ప్రతి ఒక్క ఇప్పుడు యూత్ కి ప్రతి ఒక్క కనెక్ట్ అయితే, ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరు బాగా నచ్చిన ఈ సినిమాలో ఒక ఏమై చేసింది, లేడీ గట్ట పోలీస్ చేసింది. ఊరా మాస్ నిజంగా అచ్చరమ్మ దత్తర్ నిజంగా అదిరిపోయింది. చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం ఊచ కోత. మనకు ఒక పుష్ప రేంజ్ లాంటి ఒక సీన్ ఉంటది. ఊచ కోత నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా చూడండి. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపింది కర్మ అంతే. ఓ అందాల రాక్షసి సినిమా ఇప్పుడే చూడడం జరిగిందన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమా అయితే చాలా నేచురల్ గా ఉంది. అసలు మన కామన్ మ్యాన్ ఎలా తీస్తాడు అలా ఉంది. సో ఎలా చూసుకున్నా సరే ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక హీరో అంటే నార్మల్ మామూలు మాట కాదు. అసలుకి సినిమా చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా ఈ సినిమాలో ఉన్న నేహా గారైనా సరే, కృతి వర్మ గారైనా సరే, విశాంశి గారైనా సరే, వాళ్ళ అందాలతోనే మనల్ని మైమర్పిస్తారు. యూత్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. చాలా అంటే చాలా మంది, చాలా ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ అన్న. ఇలాంటి మూవీ ఇంతకుముందు మనం పౌరుషం చూసినాం సిరాజ్ సార్ది, దానికన్నా మించి ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడండి థియేటర్స్ లో. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అందాల రాక్షసి మూవీ ఇప్పుడే చూసిన. మ్యూజిక్, యాక్టింగ్, హీరో, విలన్ 2 వేరియేషన్ లో చూపించాడు. బాగుంది. అండ్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ చాలా బాగుంది. ఒక లేడీస్ కి మోసం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చేతబడుతున్నది బాగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అంటే ట్విస్ట్ బాగా రివీల్ అయింది అది. సో పార్ట్ 2 కూడా ఉంది, డోంట్ మిస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే అందాల రాక్షసి సినిమా చూస్తున్నాం. ఎక్సలెంట్ బ్రో సినిమా, మైండ్ బ్లోయింగ్. అంటే మాటలు చెప్తున్నాను కాదు, సినిమా చూసిన వాళ్ళే దగ్గర ఈ మాటలు వస్తాయి. నిజంగా ఒక హీరోగా, ఒక డైరెక్టర్ గా నిజంగా చేయటువంటి మాటలు, ప్లస్ మ్యూజిక్ కూడా అంట ట్విస్ట్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు బ్రో ఈ సినిమా అయితే. నిజంగా వెళ్ళి వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుంది. అంటే మనస్ఫూర్తిగా చెప్పే సినిమా ఇదనమాట. ఈ శుక్రవారం ఇప్పుడే రిలీజ్ అయింది, ఇప్పుడే చూసాము. నిజంగా వెళ్ళిపోయి నేను మళ్ళీ మా ఫ్యామిలీకి అందరికి కూడా చెప్తాను. ఎందుకంటే మన నోటే మాటే కదా. ఇప్పుడు ఈ రోజులో సినిమా హిట్ అవ్వడం చాలా తక్కువ. అలాంటిది చిన్న సినిమా ఇంత బాగుందా అంటే ప్రేక్షకులకి మనలోనే తీసుకెళ్ళాలి. ఇలాంటి మంచి సినిమా చూపించాలి అందరికీ. ముఖ్యంగా అమ్మాయిలు ఖచ్చితంగా చూడండి. అబ్బాయిలు మీరు కూడా మారాలి. ఓకే, సూపర్ సినిమా, సూపర్ ఎక్సలెంట్ బ్రో. ఇప్పుడే ఈ అందాల రాక్షసి సినిమా చూసి వస్తున్నాను నా ఫ్రెండ్స్ తోని. సినిమా వాళ్ళ నాన్నకు జరిగిన అన్యాయం మళ్ళీ నాకు కూడా జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయిని మోసం చేస్తూ టాలెంట్ గా బయటకు వచ్చిన మన హీరో, డైరెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరు చూసి ఈ టిక్ నేర్చుకొని చాలా పద్ధతిగా ఉండాలని చూపించిండు హీరో గారు. ఆ సినిమా చూసి అందరూ బాగా తెలుసుకొని ఈ సినిమా బ్లాక్ బస్టర్ లాగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అండి. సినిమా బాగుంది, అందరు చూడండి. మంచిగా ఫ్రెండ్స్ తో అందరు కలిసి రండి. ఆ సినిమా అసలు మామూలు లేదు భయ్యా, క్రేజీగా ఉంది. అసలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మాత్రం అదిరిపోయింది. హీరోయిన్స్ ముద్దు గుమ్మలు మామూలుగా లేరు, చాలా చాలా బాగున్నారు నిజంగా. స్టార్టింగ్ అయితే అసలు ఇంట్రడక్షన్ మాత్రం మామూలుగా క్రేజీగా ఉంది ఇంట్రడక్షన్. అలాగే నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి సంబంధించి ఓ అందాల రాక్షసి అనే సినిమా టైటిల్ కి తగ్గట్టు ఉంది భయ్యా సినిమా. యూత్ కి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ వేరే లెవెల్లో ఉంది బ్రదర్. మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం, మనోడు అయితే క్రేజీ చేసిన. ఉప్పెన సినిమా అయితే మీకు ఎంత క్రేజీ ఇచ్చిందో అంతకు మించి ఉంటది. ఉప్పెన సినిమా కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇందులో మాస్ మసాలాతో పాటు రొమాన్స్ కూడా చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా థియేటర్కి వచ్చే వాచ్ చేయండి. చాలా మంచి సినిమా, బాగా ఉంది. అలాగే యూత్ కి, ఒక లవర్స్ కూడా ఒక మంచి సినిమా అనమాట. అసలు మిస్ గా కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అందాల రాక్షసి ఈ సినిమా చాలా బాగుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే ప్రతి మగాడు ఆడవాళ్ళని ప్రేమించాలని చూస్తూ ఉంటారు. కానీ
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ప్రేమలో పడి ఎంతో మంది ఆడోళ్ళు ప్రాబ్లం లో చిక్కున్నారు. విలన్ గా యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోగా ఆయనే తండ్రిగా ఆయన యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన హీరో గారు. మీరందరూ ఈ సినిమాని చూస్తే చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఇందులోనూ వెరైటీగానే మంత్రాలు కానించి తంత్రాలు కానించి అన్నీ ఉన్నాయి. మీరందరూ కూడా చూడండి. తర్వాత ఆవిడ మంత్రశక్తితో ఆయన్ని బంధించింది, ఇవన్నీ చూడండి, చూస్తేనే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసానన్నా అందాల రాక్షస సినిమా, సిరాజ్ గారి సినిమానా. ఆయన అంత ముందు పౌరుషం కూడా చేశారన్నా, ఇప్పుడు మళ్ళీ అందాల రాక్షస సినిమా చేస్తారు. ఆయన డైరెక్టర్, ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అన్ని కూడా ఆయనే అన్న. నిజంగా చెప్తాను కదన్నా, ఉప్పునే సినిమా ఒక రేంజ్ లో ఉందన్న. ఉప్పునే సినిమాలో ఎలా ఉంటుందన్నా అలా చూపించారన్నా. నిజంగా ఆయన ఇప్పుడు అందాల రాక్షస సినిమా చూసిన సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. అసలు హీరో గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, చాలా బాగా ఒక మంచి ఫ్యూచర్ అని చెప్తానైతే. మొన్న ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది, ఆ తర్వాత సెకండ్ సినిమా అనుకుంటానైతే చాలా బాగుందన్న. ఆయన డైరెక్షన్ కూడా ఆయనే చేశాడు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో వేరే లెవెల్ ఫిక్స్ తో ఉంటాయి హీరో యాక్టింగ్ అయితే. దీంట్లో ఈ సినిమా చూస్తుంటే మీకు ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ లో అయితే మీరు ఇంకా పడి లేస్తారనమాట. అలా సీన్లు ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుందని ఎంకరేజ్ చేయండి, అందరూ వచ్చి చూడాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మల్లికార్జున అండి. ఇప్పుడే కోర్టులో కుమార్ థియేటర్ లో సినిమా చూశాను, అందాల రాక్షసి, ఉదయం 9 గంటల నుంచి. ఈ సినిమా మాత్రం బాగుందండి. ఆ ఇంటర్వెల్ లాగా ఆ ముగ్గురు అమ్మాయిల్ని హీరో గారు ఆటాడిస్తాడు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక మేడం గారు హీరో గారిని మస్తు ఆటాడిస్తుంది. ఇటు అతనికి గుత్తి కూడా కోసేస్తుంది. ఇక అప్పుడు హీరో గారు అర్ధాంకి లెక్క అవుతాడు. ఇక నుంచి నీదున్నదే, నీ సంగతి చూస్తా అంటాడు ఆడిగేటప్పుడు. అంటే ఇది ఫస్ట్ హాఫ్ కావచ్చు అండి, ఇంకా రెండో బిట్ కూడా వస్తుంది, రెండో సినిమా కూడా వస్తుంది. అందాల రాక్షసి సూపర్ ఉంది. నేను ప్రతి సినిమా చూసినప్పుడల్లా ప్రతిసారి లేచి ఎగిరినా మస్తు ఎగిరినా. ఇప్పుడు నాకు 45 వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా ఆ సినిమా చూస్తే సంతోషం, ఎంజాయ్ చేసా. నా ఏజాలు అట్టుండే ఇక కుర్రోళ్ళు ఇంకెట్టుంటారు వాళ్ళు. ఇది ఫస్ట్ హాఫ్, ఇది ఫస్ట్ బిట్, ఇది రెండో బిట్ వస్తుంది సినిమా, ఇంకా అదిరిపోద్ది. అందాల రాక్షసి మీరు చూడండి, అందాల రాక్షసి చూడండి. ఇది అది సేమ్ కాంచన లెక్క, అర్ధాంగి లెక్క ఉంది సినిమా. సూపర్ హిట్, చూడండి అందాల రాక్షసి సూపర్ హిట్. అది మన హీరో గారు సూపర్ చేసిండు, చూడండి, చూసి ఆనందించండి. నాకు నచ్చింది, సినిమా చాలా సూపర్ హిట్ ఉంది. ఇది ఆడపిల్లలకు జరిగే అన్యాయం కోసం తీశారు సార్, చాలా బాగుంది, సూపర్ హిట్. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అందరూ చూడండి.